నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ క్రిస్మస్కి ఒక సింపుల్ చాక్లెట్ బ్రౌనీ, అది కూడా మసాలాదార్ క్రిస్మస్ కోసం స్పెషల్గా చేద్దాం. మనం 250-260 గ్రాముల చాక్లెట్, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది మార్కెట్లో దొరుకుతుంది, దీన్ని కుకింగ్ చాక్లెట్ అంటారు. సో మరి దీంట్లో మనం వెన్న వేసి దీన్ని మెల్ట్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా వెన్నని ఒక 60 గ్రాముల వెన్న, 250-260 గ్రాముల చాక్లెట్ తీసుకొని ఈ చాక్లెట్తో పాటు ఈ వెన్న వేసేసి దీన్ని మెల్ట్ చేసుకోవాలి. అయితే మెల్ట్ చేసుకోవడానికి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే డబల్ బాయిలర్, ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఈ బౌల్ని అందులో పెట్టి స్లోగా మెల్ట్ చేయడం. మరి మైక్రోవేవ్లో వచ్చేసే కదా మనకి చాలా సులభం. ఇది మైక్రోవేవ్లో నార్మల్గా మనది హై పవర్ ఉంటుంది, దాన్ని లో పవర్ చేసుకోవాలి. ఇది అందులో పెట్టేసి మీరు ఒక 2 నిమిషాలు పెడితే ఇదంతా మెల్ట్ అవుతుంది. తర్వాత మనం కేక్ తయారు చేసేటప్పుడు అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వెన్న చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత కలిపేసి మనం వేసుకోవాలి. సో దీన్ని ఒక 3 నిమిషాల పాటు మైక్రోవేవ్లో పెట్టేద్దాం. మన చాక్లెట్ అక్కడ మెల్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఆ మసాలా పౌడర్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ 4-5 ముక్కలు వేసుకున్నాను. దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, జాజికాయ చిన్న ముక్క, వీటిని వేసి దీన్ని మనం పొడి చేసేసుకొని కేక్లో వాడుకోవాలి. సో ముందు బుర్బుర్ అనేసి దీన్ని పొడి చేసుకొని తర్వాత దాన్ని ఒక ఇంగ్రీడియంట్లా వాడదాం. మనం ఇలాంటి మసాలాలు కొంచెమే శాతం చేసేటప్పుడు పొడి అంతే ఈజీగా కాదు. అయితే మామూలుగా మసాలాలు, గరం మసాలాలు అయితే ఉప్పు వేసుకోవచ్చు, కానీ ఇది స్వీట్లో వాడుతున్నాం కాబట్టి మనం తీసుకున్న పంచదారలో ఒక చెంచాడు 2 చెంచాలు మనం ఇందులో వేసామనుకోండి, ఇప్పుడు ఇది పొడి అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మన స్వీట్ గరం మసాలా రెడీ అయిన తర్వాత దీన్ని మనం తయారు చేసే కేక్లో వేసుకుందాం. ఈ లోపల మన చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. కొంచెం పంచదార వేసి పొడి అయిపోతే ఇది భలే స్ట్రాంగ్ సువాసన వస్తుంది. ఇది స్మెల్ చేయగానే క్రిస్మస్ పుడ్డింగ్ వాసన వచ్చేస్తుంది. అంటే క్రిస్మస్ పుడ్డింగ్కి ఆ మసాలానే మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాక్లెట్, బటర్ రెండింటిని మైక్రోవేవ్లో పెట్టుకున్నాను. నాకు 3 నిమిషాలు అనుకున్నాను, కానీ 2 నిమిషాలకే చక్కగా మెల్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్. నా ఈ చాక్లెట్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ కేక్ అనేది చాలా సింపుల్ ఎప్పుడైనా మనం చేయడానికి. సో ఈ కేక్లో 4 గుడ్లు, 220 గ్రాములు షుగర్, ఆల్రెడీ కొంచెం పంచదార నేను పొడి చేయడానికి వాడుకున్నాను, ఒక 20 గ్రాములు, మిగతా 200 గ్రాములు రెడీగా ఉంది. సో గుడ్డు ఒక్కొక్కటి చక్కగా పగలు కొట్టేసుకున్నాం. పర్ఫెక్ట్. ఆహా, 4 గుడ్లు తీసుకుందాం. ఒక్క గుడ్డుకి 50 గ్రాములు పంచదార అనుకోండి. 4 గుడ్లకి 220 గ్రాములు, 55 గ్రాములు పర్ గుడ్డు మనం చూసుకుంటే కనుక. సో గుడ్లు బ్రేక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ గుడ్లని లైట్గా విస్క్ చేసుకుందాం. అయితే దీంట్లో మనకి ఏరియేషన్ న్యాచురల్గా గుడ్లతోటే వస్తుంది కాబట్టి ఇదేదో సాఫ్ట్గా బీట్ చేయాలనేది ప్రాబ్లమే ఉండదు. కానీ గుడ్లు చక్కగా కలిసిపోవాలి. ఆ తెల్ల సొన, పచ్చ సొన ఈ విధంగా బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పంచదార వేసుకుందాం. ఎంత? 20 గ్రాములు. మళ్ళీ మనం ఆ మసాలా చేయడానికి వాడాం 200 గ్రాములు. అయితే కొంచెం కొంచెంగా వేసుకొని ఇందులో మనం ఈ గుడ్లతో పాటు కలిపేసుకోండి. సో ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు ఈ గుడ్లు మనం కలిపేసుకోవాలి. మీ దగ్గర ఎగ్ బీటర్ కానీ అలాంటిది ఉంటే కూడా చక్కగా దీంతో పాటు బీట్ చేసుకోవచ్చు. ఈ పంచదారని దీంట్లో కలిసిపోయేలా చక్కగా కలిపేసుకోండి. మొత్తం వేసాను పంచదార. ఇప్పుడు స్లోగా కొంచెం టైం తీసుకొని ఆ పంచదార అంతా కలిసేంత వరకు కలుపుకోండి. చేసి ఆ కలిసిపోయిన తర్వాత చూడండి ఎంత చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇది అవన్లో పెట్టాలి కాబట్టి అవన్నీ ఆన్ చేసి పెట్టుకుందాం. చెప్పాను కదా టెంపరేచర్ 180 డిగ్రీల సెంటీగ్రేడ్. చూడండి ఎంతో సింపుల్. ఇందులో మనం కలిపేటప్పుడు ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకుందాం. వెనిలా ఎసెన్స్ ఎంత పాపులరు అంటే మనకి యూనివర్సల్గా, అంటే ప్రపంచంలో అన్ని చోట్ల బిస్కెట్లు ఏంటి, కేక్స్ ఏంటి, అన్నిట్లో
ఆ వెనిలా ఎసెన్స్ వేస్తే భలే భలే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది వేయగానే ఆ మంచి సువాసన భలే వెదజల్లుతుంది. ఇందులో మనం చాక్లెట్, అయితే ఇది వేడిగా ఉండకూడదు, అలా అని చెప్పి చల్లగా కూడా ఉండకూడదు. వేసేయండి. ఏ మాత్రం చాక్లెట్ వేస్ట్ కాకుండా వేసిన వెంటనే ఇప్పుడు ఈ చాక్లెట్ కోడిగుడ్డు కలిసిపోయేలా మనం దీన్ని కలిపేసుకోండి. స్లోగా చిక్కటి మిశ్రమం తయారవుతుంది. మన ఈ చాక్లెట్ బ్రౌనీకి ఇదే అందం, ఇదే ఆనందం. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనకేం కావాలి చూడండి, అంటే చిన్న పిల్లలతో కూడా కలిసి చేయొచ్చు. ఎందుకు అంటానంటే చేయడం అంత సులభం. ఇప్పుడు మనం మసాలా పొడి ఏదైతే ఉందో దీన్ని స్లోగా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయండి. కలుపుతూ కొంచెం కొంచెం వేసి పర్ఫెక్ట్ మసాలా అంతా ఇందులో పడిపోయింది. చక్కగా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయండి. ఇన్కార్పొరేట్ అంటే దీంట్లో చక్కగా కలిసేలా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మన ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఫ్లార్ వేసేసుకొని మనం పిండి మైదా పిండి వేసేసి చక్కగా దాంట్లో కలిపేసుకుందాం. 220 గ్రాముల మనం పంచదార వేసాం, కానీ మైదా పిండి దాంట్లో చాలా తక్కువ, అంటే 120 గ్రాముల మైదా పిండి మనం వేసుకుందాం. ఇందులో వేస్తూ స్లోగా కలిపేసుకోండి. అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం. ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్, కిష్మిష్. అయితే దీంట్లో సగం 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 ఇక్కడ వేయండి, సగం అదే ప్లేట్లో వేసుకోండి. మళ్ళీ ఇది గ్రీన్ టూటీ ఫ్రూటీ, ఇది సగం ఇందులో. ఇలా టూటీ ఫ్రూటీ రకరకాలు ఉంటాయి. ఇది మ్యాంగో క్యాండీ, దీన్ని సగం ఇక్కడ. అలాగే ఇది చెర్రీ. చెర్రీ అంటే మన కరోందాతోటి మనకి రౌండ్ చెర్రీలు తయారు చేస్తారు. అంటే చెర్రీ ప్లాంట్ది కాదు, కరోందా ఆవకాయ ఉంటుంది, దాంతో తయారు చేస్తారు. అలాగే దీంట్లో నట్స్ అన్నీ ఏమున్నాయో సగం ఇక్కడ, సగం ఇక్కడ, సగం ఇక్కడ. బాదాం కూడా ఇందులో వేయండి, జీడిపప్పు కూడా. చూడండి, ఇప్పుడు సగం నట్స్ పైన వేసుకుందాం. అంటే కేక్లో తినేటప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఆ నట్స్ అన్నీ కనిపిస్తే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి చూడండి, చాలా సింపుల్. అంతా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా మనకి మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని మీరు అవన్లో పెట్టేశారనుకోండి, మీ కేక్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా. కానీ దీన్ని బేక్ చేసేటప్పుడు నేను ఇలా బేకింగ్ ట్రే ఏదన్నా తీసుకోండి. అయితే ఇది నాన్ స్టిక్, కొంచెం నాన్ స్టిక్, కానీ దాని లోపల మనం బటర్ పేపర్ పెట్టామనుకోండి, తీసేటప్పుడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. దీని లోపల ఆల్రెడీ దానిలో కావాల్సిన వెన్న ఉంది అన్నీ. తర్వాత పేపర్ని మీకు చూపిస్తాను కదా, పట్టుకొని కూడా పట్టుకోదు, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ చేసిన మిశ్రమాన్ని ఫస్ట్ మనం సెంటర్లో కొంచెం వేసుకోండి, అది స్లోగా స్ప్రెడ్ అవుతూ పైకి వెళ్తుంది. దీని సైజు కూడా మనము బేక్ అయిన తర్వాత డబల్ సైజ్ అవుతుంది. ఇందులో సోడా వేయక్కర్లేదు, బేకింగ్ పౌడర్ వేయక్కర్లేదు, ఏది వేయక్కర్లేదు. డైరెక్ట్గా సింపుల్గా ఆ కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లే మనకి ఏరియేషన్. చాక్లెట్ బ్రౌనీ అనేది కొంచెం డెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంత చాక్లెట్ చూడండి, ఇంత హెవీ డ్యూటీ చాక్లెట్ వేసినప్పుడు అది లైట్గా కాదు, ఉబ్బుతుంది. కానీ ఆ ఉబ్బడంలో కూడా దానికి ఒక టెక్స్చర్ వస్తుంది. ఇంత సింపుల్గా రెడీ. తర్వాత లాస్ట్కి దీన్ని ఒక్కసారి ఇలా అనేసి అవన్ రెడీ అయితే అవన్లో పెట్టేసుకుంటే ఎంతసేపట్లో ఒక 45 నిమిషాల్లో చక్కగా బేక్ అయిపోతుంది. కానీ ఫస్ట్ మన డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం తీసి పక్కన పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఒకసారి కలిపేసి పైన, ఎందుకంటే ఈ క్రిస్మస్ కేకు మనకి మంచి సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్లో ఏమాత్రం ఈ నట్స్ ఈ విషయంలో తగ్గేదే లేదు. సో ఈ విధంగా నట్స్ అన్నీ వేసుకొని, ఆహా చూడండి, క్రిస్మస్ అనగానే రంగులు రంగులు ఉంటాయి. అన్ని రంగులతోటి మన ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 45 నిమిషాలు వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. మనకి చక్కటి గుయి గుయి టెక్స్చర్లో మన ఈ క్రిస్మస్ చాక్లెట్ బ్రౌనీ ఆ మసాలాదార్ రెడీ అయిపోతుంది. అవన్లో దీన్ని పెట్టేద్దాం. ఒక 45 నిమిషాల తర్వాత తీసి దీన్ని కట్ చేసుకొని తినేయడమే. మధ్యలో కేక్ బేకింగ్లో కానీ కుకీస్ కానీ ఏదైనా బేక్ చేసేటప్పుడు పెట్టి సగం టైం అయిన తర్వాత ఆ వెజల్ ఏదైతే మనం పాత్రలో పెట్టామో దాన్ని లైట్గా తిప్పితే మనకి ఈవెన్ కుకింగ్ కూడా వస్తుంది.
మనం కేక్స్ అవి చేసేటప్పుడు ఒక పుల్ల కానీ ఏదన్నా పెట్టి చూస్తాం, అది క్లీన్గా వచ్చిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టు. మన బ్రౌనీ రెడీ. చాలా సింపుల్గా ఇందులో నుంచి ఇలా తీసేయడము, దాన్ని ఆ పేపర్ని చూడండి ఎంతో ఈజీగా తీసేయచ్చు. అయితే దీంట్లో చాక్లెట్ మెల్ట్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి కేక్ కట్ చేసేటప్పుడు లోపల కొంచెం గుయ్యిగా ఉంటుంది. అసలు బ్రౌనీ అంటేనే గుయ్యిగా ఉంటుంది. అందులో క్రిస్మస్ బ్రౌనీలో మనం యాడ్ చేసిన ఆ స్పెషల్ మసాలాల వల్ల ఇది ఇంకా చాలా పర్ఫెక్ట్. చూడండి కొంచెం చాక్లెటీగా, ఆహా అంతే. చూడండి మన చాక్లెట్ బ్రౌనీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. అది పండగలు అవనివ్వండి, ఎటువంటి సెలబ్రేషన్స్ అన్నా అవనివ్వండి, కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ మనం అద్భుతమైన రుచులతో సెలబ్రేట్ చేసుకోవాలి. మనకి క్రిస్మస్కి ఆహా సూపర్ క్రిస్మస్ మసాలాదార్ చాక్లెట్ బ్రౌనీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా 250 గ్రాముల డార్క్ చాక్లెట్ అలాగే 60 గ్రాముల వెన్న తీసుకొని మైక్రోవేవ్లో ఒక 2 నిమిషాల పాటు తక్కువ కెపాసిటీలో దాన్ని మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోండి. తర్వాత 4 గుడ్లు తీసుకొని దాంట్లో 200 గ్రాముల పంచదార తీసుకొని చక్కగా పంచదార కలిగేట్టు విస్క్ చేసుకోండి. బ్లెండర్లో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ అలాగే 20 గ్రాముల పంచదార కూడా వేసి చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన పొడి పెట్టుకోండి. ఎప్పుడైతే మన కోడిగుడ్లు చక్కగా మిక్స్ అయిపోతుందో అందులో ఒక వెనిలా ఎసెన్స్ అలాగే మనం బటర్ చాక్లెట్ మిశ్రమాన్ని అందులో వేసి తయారు చేసుకున్న ఆ మసాలా మిక్చర్ని కూడా దాంట్లో వేసి ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని చూపించిన విధంగా చక్కగా ఫోల్డ్ చేయండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే కట్ చేసి రెడీగా పెట్టుకున్నామో సగం అందులో వేసి బేకింగ్ ట్రేలో మన మిశ్రమాన్ని పోసి దానిపైన మరిన్ని నట్స్తో పాటు డెకరేట్ చేసి అవన్లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్లో 45 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. చల్లారిన తర్వాత కట్ చేసుకొని దీన్ని వడ్డించుకొని ఎంజాయ్ చేయవచ్చు. చూసేస్తారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.